మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు అల్లాబక్ష్ అండి. నాది గుంటూరులో రియల్ ఎస్టేట్ విజయసారథి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నాది. 2008 నుంచి గుంటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. గుంటూరు నుంచి చిరుపేట హైవే మీద ఎడ్లపాడు దగ్గర వంకాయలపాడులో 9 ఎకరాలు పర్చేజ్ చేశాను. నల్లూరు కోటేశ్వరరావు, మర్రి సురేష్ బాబు, నువ్వుల శ్రీనివాసరావు అనే ముగ్గురు వ్యక్తులు 1,32,00,000కి 9 ఎకరాలు అమ్మారు. దానికి 83 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాపించుకున్నాను. ఇది కాక దాని ఎదురు ఇంకో 5 ఎకరాలు అది మా పట్టా భూమి అని చెప్పి, అది ప్రభుత్వ భూమి అయినా పట్టా భూమి అని నమ్మించి దానికి కూడా ఒక 3 లక్షలు తీసుకుని మొత్తం 86 లక్షలు తీసుకుని మోసం చేశారు. ఈలోపు మా ఆఫీస్లో మార్కెటింగ్ స్టాఫ్గా పనిచేసే ఏజెంట్లుగా పనిచేసే బాబా ఓలి, గురవయ్య, టైలర్ రాజు తదితర వ్యక్తులంతా నా వ్యాపారం మొత్తం లాక్కోవాలని కుట్ర చేసి ఆ 9 ఎకరాల్లో ప్లాట్లు ఇస్తామని కొంత 164 మంది దగ్గర అడ్వాన్స్ పుచ్చుకుంటే ఆ అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళ చేత గుంటూరు కన్జ్యూమర్ ఫోరంలో నా మీద కేసు వేయించి నాకు సమన్లో కూడా రాకుండా, అసలు కేసు ఏంటో తెలియకుండా నన్ను ఇంట్లో ఉన్న అతను వాళ్ళని 2022లో జూలై 20వ తారీఖున పట్టాపురం పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి కన్జ్యూమర్ కోర్టులో హాజరుపరిచారు. హాజరుపరిచినప్పుడు నేను జడ్జి గారికి, అంటే చైర్మన్గా ఉన్న వారిని, నాకు సమన్లు కూడా రాలేదండి, కేసు విషయం తెలియదు, నాకు కొంచెం సమయం ఇస్తే దీనికి నేను సమాధానం చెప్పుకుంటానన్న వినకుండా నన్ను రిమాండ్ పంపించారు. కన్జ్యూమర్ ఫోరం నన్ను రిమాండ్ పంపించింది. కన్జ్యూమర్ ఫోరంకి రిమాండ్ పంపించి 3 సంవత్సరాల దాకా నాకు బెయిల్ అనేది ఇవ్వకుండా నన్ను జైల్లోనే వాయిదాల రూపేణ మగ్గబెట్టారు. చివరికి నేను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు గుంటూరు జిల్లా జైలు అధికారులకి, కన్జ్యూమర్ ఫోరం వాళ్ళకి అతన్ని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. నేను జైలు నుంచి బయటకు వచ్చి 5 నెలలు అయిందండి. నా ఆరోగ్యం సరి చేసుకోవడానికి ఇంతకాలం పట్టింది. నాకు హాస్పిటల్ వైద్యం చెప్పి నాకు ఉన్న బీపీ, షుగర్ వీటికి ఇవాళ ఎస్పీ గారిని కలిసి ఇట్లా నాకు పొలం అమ్మిన వాళ్ళు, నాకు ఇటు మార్కెటింగ్ స్టాఫ్ అందరు కలిసి కుట్ర చేసి నా వ్యాపారం లాక్కుందామనే ఉద్దేశంతో నన్ను ఈ విధంగా 3 సంవత్సరాలు నేను నరకం అనుభవించాను జైల్లో. నాకు తగు న్యాయం, నాకు 86 లక్షల రూపాయలు వాళ్ళకి చెల్లించాను నేను అగ్రిమెంట్ రూపేణ. నాకు రిజిస్ట్రేషన్ చేయకుండా, పొలం రిజిస్ట్రేషన్ చేయకుండా నా పాస్పోర్ట్లు నా మార్కెటింగ్ స్టాఫ్ లాక్కొని నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, పరువు పరంగా కానీ సర్వనాశనం చేశారండి నాకు. సార్, ఇప్పుడు మీరు ఇలా మోసం చేశారని అడిగితే ఏమన్నారు? మేము రిజిస్ట్రేషన్ చేయడానికి రావట్లేదు వాళ్ళు. ఎన్నిసార్లు, ఇన్ని సంవత్సరాల నుంచి 2012 నుంచి 13 సంవత్సరాల నుంచి. అంటే పూర్తి అమౌంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కదా కడతారు? అగ్రిమెంట్ చేయించుకున్నాం. మిగతా 50 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకో, ఆ రిజిస్ట్రేషన్ 50 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారంటే రావట్లేదు వాళ్ళు. ఏందో రావట్లేదని నేను విచారిస్తే నాకు అసైన్మెంట్ ల్యాండ్ అమ్మారు. పట్టా భూమితో పాటు అసైన్మెంట్ ల్యాండ్ 2 కలిపి 2 పట్టా భూమి అని నమ్మించారు. అయితే ఇప్పటి వరకు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వచ్చారు సార్? ఇది 3వ రావడం. ఏమన్నారు అధికారులు? ఏమన్నారు? విచారిస్తున్నామంటున్నారు. ఏ విచారణ జరగట్లేదు, ఏ న్యాయం జరగట్లేదు నాకు. ఇప్పుడు ఏం కోరుతున్నారు? నాకు ఆ 9 ఎకరాలు వాళ్ళకి ఇవ్వాల్సింది నేను 50 లక్షలు చెల్లిస్తాను ఈ రోజుకైనా సరే. ఆ భూమి పట్టా భూమి నా పేరు మీద రిజిస్టర్ చేస్తే నాకు ఎవరైతే అడ్వాన్స్లు ఇచ్చారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి నేను సిద్ధం అని చెప్పి ఎస్పీ గారికి తెలియజేయడానికి వచ్చాను.